యేసుక్రీస్తు వారు తన దాసుడైన యోహాను గారికి ఒక ఆజ్ఞ ఇవ్వడం అయితే జరిగింది. అది ఏంటంటే, లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయు అని చెప్పడం అయితే జరిగింది. అది ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగదను, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేవుని హృదయానికి మన క్రియలు చాలా దగ్గరగా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకున్నప్పుడు మనము మరి ఇహపరమైన వాటికి సంబంధించి అన్నీ కలిగి ఉన్నాము అని అహంకారంతో కన్ను మిన్ను కానక మనోగర్వంతో విరవేగుతున్నప్పుడు మన క్రియలన్నీ దేవునికి దూరంగా జరిగిపోతాయి. చెడ్డ క్రియలుగా, హేయ క్రియలుగా కనబడతాయి. అప్పుడు ఆయన మనస్సును అత్యంత బాధాకరమైన విషయంగా మనము బాధించే వారముగా ఆయన దృష్టికి కనబడతాం. అలాంటప్పుడు ఆయనకి మన మీద చాలా అసహ్యం కలుగుతుంది. ఏంటంటే, నేను ఎన్ని విధాలుగా నా జనాంగాన్ని నా దగ్గరకు నా వైపు త్రిప్పుకోవడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వీరు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారే, నులివెచ్చని స్థితికి జారిపోతున్నారే అని ఆయన బాధ ఎంతగానో ఆయన్ని కలిచివేస్తుంది. ఆ స్థితిలో ప్రభువు ఈ మెసేజ్ తన దూత ద్వారా అప్పటి సంఘానికి కాదు, ఇప్పుడు సంఘానికి, ఇప్పుడు ప్రజలకు కూడా ఈ మెసేజ్ అని మనమందరము తెలుసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా దేవుని మనసు గాయపరచకుండా ఆయన నోటి నుంచి ఉమ్మివేయబడతాము అనే భయంకరమైన మాటను మనం వినుకుంటా కేవలం ఆయన పాద సన్నిధిలో ఉంటూ ఆయన మనల్ని హృదయానికి హత్తుకునేలాగా ఉండాలని, మన జీవితం సంపూర్ణంగా ఆయన వైపు తిరగాలని మనమందరం ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో కోరుకుంటూ, మరి ఆయనలో ఎప్పుడు వెచ్చని స్థితిలో రగులుతూ ఉండే ఆత్మని ఇమ్మని ప్రతి ఒక్కరము వేడుకుందాము. ఎందుకంటే వెచ్చనైన స్థితి ఎప్పుడు దేవుడికి చాలా దగ్గర చేస్తుంది అనేది మనం అందరం గ్రహించుకుంటే ఇది దేవుని దృష్టికి ఎంతో ఆమోదయోగ్యం.